మిమ్మల్ని ప్రశ్న చెప్పనే, ఎక్కువ ప్రార్థన చేసి బైబిల్ చదవకపోతే ఏమవుతుంది, ఎక్కువ బైబిల్ చదివి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది తెలుసా మీకు విషయం? గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎక్కువ చదివి ప్రార్థన తక్కువ చేస్తే భక్తి అనే గర్వం వస్తుంది, ఆత్మీయమైన గర్వం వస్తుంది. ప్రార్థన ఎక్కువ చేసి వాక్యం చదవకపోతే భక్తిహీనత గుడ్డితనం వస్తుంది. అదేంటన్నా అంటారేమో, వాక్యము ప్రార్థన ఈ రెండు ప్యారలల్ ఉండాలి. ఎక్కువ వాక్యం చదివాడు గర్వం ఉంటుంది, నాకు ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, రా చూసుకుందాం, కబడతారు, తొడలు కొడతారు, మీసాలు కొడతారు, రా చూసుకుందాం అంటారు. కానీ దీనత్వం ఉండదు. వాక్యము ప్రార్థన ఈ రెండు కలిసి ఉంటేనే తగ్గింపు, జ్ఞానము, తెలివి, దీనత్వం అన్ని ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన బాగా చేస్తావు, వాక్యం చదువు అనుకో, అప్పుడు నీకు తెలియదు ఏమైనా ప్రార్థన చేయాలో. ప్రభు నాకు ఇల్లు కావాలి, ప్రభు నాకు అది కావాలి, ప్రభు ఇది కావాలి, ప్రభు. అదే వాక్యం చదివి ప్రార్థన చేయండి, వాక్యంలో ఏముందో అదే అడుగుతావు. యోసేపు చరిత్ర లేదనుకో, యోసేపు లాగా అన్నాలు క్షమించినట్టు నేను క్షమించే కృపని ప్రభువా అని అడుగుతావు. నేనేం చెప్తున్నానంటే, ఈ రెండు ప్యారలల్ ఉండాలి, ఈ రెండు సరి సమానంగా ఉండాలి.